we are discussing about data visualization. ప్రీవియస్ గా డేటా కంప్రెషన్ గురించి మాట్లాడాం. ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 100 ఫీచర్స్ ఉన్నాయి, ఆర్ ఇక్కడ ఎగ్జాంపుల్ 50 ఫీచర్స్ ఉన్నాయి. ఈ 50 ఫీచర్స్ ని నేను విజువలైజ్ చేయాలి అంటే 50 యాక్సిస్ తీసుకోవాలి, ఆర్ 50 డైమెన్షన్స్ తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఎయిదర్ ఈ 15 నేను 3 డైమెన్షనల్ గా అయినా రిప్రజెంట్ చేయాలి, ఆర్ 2 డైమెన్షనల్ అయినా రిప్రజెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే నేను డేటాని విజువలైజ్ చేయగలను. So for the data visualization, there is a problem here. ఇక్కడ different countries ఉన్నాయి, మేబీ 100 and above countries. వాటికి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ 50 ఫీచర్స్ ఉన్నాయి. ఈ 50 ఫీచర్ని నేను విజువల్గా చూడాలి. విజువల్గా చూడడానికి నేను 2 డైమెన్షనల్గా చేంజ్ చేశాను. 2 డైమెన్షనల్గా చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫీచర్ని Z1 అంటున్నాం, సెకండ్ ఫీచర్ని మనం Z2 అంటున్నాం. ఈ ఫీచర్స్ మనం అన్ని ఫీచర్స్ మనం తీసుకున్న 50 ఫీచర్స్ కవర్ అయ్యే విధంగా మనం చూసాం. 50 ఫీచర్స్లో ఏమేమి ఉన్నాయని చూస్తే జీడిపి, టోటల్ జీడిపి, పెర్ క్యాపిటల్ జీడిపి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, పవర్టీ ఇండెక్స్, ఇలా 50 ఫీచర్స్ ఉన్నాయి. ఈ 50 ఫీచర్స్ని బేస్ చేసుకొని నేను 2 న్యూ ఫీచర్స్ ఇక్కడ తీసుకున్నాను, Z1 అండ్ Z2. ఈ Z1 అండ్ Z2 ఇప్పుడు నేను డ్రా చేసే 2 డైమెన్షనల్ ప్లాట్ అనేది ఎంటైర్గా 50 ఫీచర్స్ ఏదైతే మనకి చెప్పాలనుకున్నాయో దాన్ని మనం సింపుల్గా ఈ 2 డైమెన్షనల్ ప్లాట్లో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. నౌ దిస్ ఈజ్ అవర్ 2 డైమెన్షనల్ ప్లాట్. ఈ 2 డైమెన్షనల్ ప్లాట్లో ఎగ్జాంపుల్ ఇక్కడ USA ఈ పర్టికులర్ డేటా ఉంది. ఇక్కడ Z సబ్స్క్రిప్ట్ 1 అండ్ Z సబ్స్క్రిప్ట్ 2 ఈ రెండు కూడా ఈ పర్టికులర్ పాయింట్కి హై వాల్యూస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ హ్యావింగ్ హై జీడిపి అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ పర్ పర్సన్ హై జీడిపి. సింగపూర్కి మనం ఇక్కడ చూసినట్టయితే ఇట్ ఈస్ హ్యావింగ్ హై పర్ పర్సన్ జీడిపి కంపేర్డ్ టు USA, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ జీడిపి కంపేర్డ్ టు USA. ఎందుకంటే సింగపూర్ చిన్న కంట్రీ కాబట్టి, అందులో తక్కువ మంది ఉంటారు కాబట్టి పెర్ పర్సన్ జీడిపి చాలా ఎక్కువ ఉంది సింగపూర్ కంపేర్డ్ టు USA. దిస్ ఈస్ హౌ వి విజువలైజ్ ద డేటా. ఒకవేళ మనం 50 ఫీచర్స్ ఇచ్చినా, 100 ఫీచర్స్ ఇచ్చినా, ఒకవేళ 200 ఫీచర్స్ ఇచ్చినా, ఆ 200 ఫీచర్స్ని మనం 2 డైమెన్షనల్ ప్లాట్ కింద తీసుకొని మనం డేటాని విజువలైజ్ చేయొచ్చు. దీన్ని డేటా కంప్రెషన్ ఆర్ విజువలైజేషన్, వీటికి వీఆర్ యూజింగ్ ఎన్ అల్గారిథం కాల్డ్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఎనాలిసిస్. సో ఈ అల్గారిథం ఏ విధంగా మన ప్రాబ్లమ్ని ఫార్ములేట్ చేస్తుందనే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 2 డైమెన్షనల్ 2 ఫీచర్స్ ఉన్న డయాగ్రామ్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఫీచర్ 1 ఈజ్ X1 అండ్ ఫీచర్ 2 ఈజ్ X2. ఇక్కడ నాకున్న ట్రైనింగ్ శాంపిల్స్ అన్నింటినీ ప్రాపర్గా ఫిట్ అయ్యే ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా మనం డిస్కస్ చేసినట్టుగా మన డేటా శాంపిల్స్ అన్ని ఈ లైన్ మీదకి రావాలి. అది కూడా నేను ఆర్థోగనల్ ప్రొజెక్షన్ చేసి తీసుకొని రావాలి. నౌ అవర్ డేటా విచ్ ఈస్ హ్యావింగ్ 2 ఫీచర్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు 1 ఫీచర్. వీఆర్ కాలింగ్ దట్ న్యూ ఫీచర్ ఎస్ Z సబ్స్క్రిప్ట్ 1. అయితే ఈ లైన్ తీసుకునేటప్పుడు ఏదో ఒక లైన్ తీసుకోకూడదు. ఇప్పుడు ఎలా లైన్ తీసుకున్నాను అనుకోండి, దీనికి డిస్టెన్స్ అనేది ఆర్థోగనల్ ప్రొజెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను న్యూ లైన్ ఎగ్జాంపుల్ ఈ లైన్ తీసుకున్నాను. ఈ లైన్ మీదకి అన్ని శాంపిల్స్ని ఆర్థోగనల్ ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు కూడా డేటా శాంపిల్స్ అన్ని 1Dకి వచ్చాయి, అంటే సింగిల్ ఫీచరే వస్తుంది ఇక్కడ కూడా. కానీ డేటా శాంపిల్స్ పక్కన వచ్చేసాయి అండ్ ద డిస్టెన్స్ ఈజ్ హై, అంటే ఎర్రర్ చాలా ఎక్కువ వస్తుంది. సో మనం తీసుకునే లైన్, ఈ పాయింట్స్ అన్నింటినీ ఫిట్ అవుతూ డ్రా చేసే లైన్ ఏది తీసుకుంటున్నామో ఆ లైన్ ఈ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ చేసిన తర్వాత వచ్చిన డిస్టెన్స్ స్మాల్ ఉండాలి. ఆ విధంగా మనం వీ హ్యావ్ టు సెలెక్ట్ ద లైన్. నౌ ఇఫ్ ఇట్ ఈస్ ఏ 3 డైమెన్షనల్ ప్లాట్, వీఆర్ టేకింగ్ 3 ఫీచర్స్, దెన్ అప్పుడు కూడా మనం ప్లేన్ తీసుకునేటప్పుడు ఏ ప్లేన్ నుండి ఈ మెజారిటీ ఫీచర్స్ అన్నీ కూడా ఈ మన ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అన్ని ఏ ప్లేన్ నుండి పాస్ అవుతున్నాయో దాన్ని తీసుకొని మిగతా పాయింట్స్ అన్నింటినీ దాని మీద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ మనం చేస్తే ఈ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ చేసేటప్పుడు వచ్చిన డిస్టెన్సెస్ అన్నీ కూడా ఫైనల్గా మనకి చాలా తక్కువ ఎర్రర్ని ఇస్తాయి. ఆ ఒక్క క్రైటీరియానే మనం PCAలో తీసుకుంటున్నాం. మనం ప్రాపర్గా ఇక్కడ లైన్ ఫిట్ చేసేటప్పుడైనా 2 డైమెన్షనల్లో ఆర్ 3 డైమెన్షనల్లో ప్లేన్ ఫిట్ చేసేటప్పుడైనా ఆ ఎర్రర్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, లీనియర్ రిగ్రెషన్లో కూడా ఇదే చేశాం కదా. అక్కడ మన ట్రైనింగ్ శాంపిల్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ శాంపిల్ మనం తీసుకున్న ఈ హైపోథసిస్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తక్కువ వచ్చేటట్టుగా మనం హైపోథసిస్ తీసుకున్నాం కదా. హౌ వీ కెన్ సే అవర్ PCA ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లీనియర్ రిగ్రెషన్?
యూ హ్యావ్ టు మేక్ ఇట్ షూర్ దట్ మనం లీనియర్ రిగ్రెషన్ లో అక్కడ కూడా డిఫరెన్స్ తీసుకున్నాం, కానీ అక్కడ మన ట్రైనింగ్ శాంపుల్ ఇది వై, అసలు ఇక్కడ మనం ప్రెసెంట్ ఇక్కడ వై అనేది యూజ్ చేయట్లేదు. ఓకే, ఈ అవుట్పుట్ వై అండ్ ఈ హైపోథసిస్ హెచ్ ఆఫ్ ఎక్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం వెర్టికల్ గా తీసుకున్నాం, ఎగ్జాక్ట్ గా ఈ వెర్టికల్ డిస్టెన్స్ తీసుకున్నాం. అదే ఇక్కడ మనం ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ చేస్తున్నాం, దీని మీద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ చేసి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి ఎక్స్ అనేది, అక్కడ లీనియర్ రిగ్రెషన్ లో ఈ వెర్టికల్ డిస్టెన్స్ తీసుకున్నాం. బట్ హియర్ వి టేక్ ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అండ్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ చేసి మనం ఈ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ డిస్టెన్స్ మనం తీసుకుంటున్నాం. ఆ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ డిస్టెన్స్ తక్కువ అయ్యే విధంగా మనం ఇక్కడ పీసీఏలో చేస్తున్నాం. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అన్న టర్మే మనం కాన్సన్ట్రేట్ చేయలేదు లీనియర్ రిగ్రెషన్ లో. అండ్ మోర్ ఓవర్ ఇన్ లీనియర్ రిగ్రెషన్ లో మన అవుట్పుట్ లేబుల్ చేసి మనం అవుట్పుట్ ఇస్తున్నాం ప్రతి ట్రైనింగ్ శాంపుల్ కి. ఇక్కడ అవుట్పుట్ అనేది లేదు, వీఆర్ టేకింగ్ ద ఫీచర్స్ ఓన్లీ x1 అండ్ x2. దోస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అవర్ పీసీఏ అండ్ లీనియర్ రిగ్రెషన్. సో పీసీఏ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ రిగ్రెషన్ అని మనం చెప్పుకున్నాం. ఒకవేళ ప్లేన్ తీసుకునేటప్పుడు కూడా అండ్ 3 డైమెన్షనల్ ప్లాట్ తీసుకున్నా 2 డైమెన్షనల్ ప్లాట్ తీసుకున్నా, 3 డైమెన్షనల్ ప్లాట్ నుండి 2 డైమెన్షనల్ ప్లాట్ మనకు కావాలి అని అన్నా ప్రాపర్ గా మనం తీసుకునే ప్లేన్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్స్ అన్ని కూడా అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ నుండి చాలా తక్కువ ఎర్రర్ తో వచ్చే విధంగా తీసుకోవాలి అని మనం చెప్పుకున్నాం. దిస్ ఈస్ హౌ వి డీల్ ఏ ప్రాబ్లమ్ ఇన్ పీసీఏ. పీసీఏ అల్గారిథం ఉపయోగించి 3D నుండి 2D కైనా 2D నుండి 1D అయినా మనం కంప్రెస్ చేయొచ్చు. అండ్ మన డేటా విజువలైజేషన్ కి 50 ఫీచర్స్ ఉండేటప్పుడు దాన్ని 2 ఫీచర్స్ గా రిప్రజెంట్ చేయాలన్నా ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద పీసీఏ అల్గారిథం.